కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మతిపోయిందా? నిజంగా స్పృహుండే మాట్లాడుతున్నారా? నవ్విపోదురుగాక నాకేలా సిగ్గు అన్నట్టు వెక్కిరిస్తున్న ఏటీఎంలను చూసి జనం గోలగోల చేస్తుంటే సరిపడా నగదు ఉందని ట్వీట్ చేయటాన్ని ఏమనుకోవాలి? అసలు దేశంలో నగదు కొరతే లేదు అన్నట్టు అరుణ్ జైట్లీ ట్వీట్ చూసి అంతా అవాక్కయ్యారు. దేశమంతా నగదు కొరతతో అల్లాడిపోతుంటే జైట్లీకి మాత్రం అవేవీ కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. నగదు కొరతపై ఫిర్యాదులు అందుతున్నా పట్టడం లేదా అన్నారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులు తీరినట్టే ఇప్పటికీ అవే బార్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు వెళితే పరిమితులు విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ వ్యాఖ్యలు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు జనాలకు. నగదు కష్టాలు లేవని చెబుతున్న నాయకులను, వాళ్లను సపోర్ట్ చేస్తున్న పెద్ద మనుషులను 4 రోజుల పాటు రోడ్ల మీద తిప్పితే గాని వాస్తవం అర్థం కాదేమో. అయినా 4 నెలల్లో కష్టాలు తీరుతాయని చెప్పారు ప్రధాని మోదీ. కానీ ఏడాది దాటినా పరిస్థితిలో మార్పు లేదు. పైగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అసలే నగదు కష్టాలతో సతమతమవుతుంటే నగదు కొరత లేదని చెబుతోన్న బీజేపీ పెద్దల్ని తిట్టకుండా ఉండగలమా? చేసిందంతా చేసి ఇప్పుడు ప్రజల్లో మంచి కోసం నక్క వినయాలు నటించడం మానేస్తే బెటర్. లేదంటే పరిస్థితి ఇంకా దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు ఏటీఎం బ్యాంకుల బాధితులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.